హైదరాబాద్ లో పిల్లలను అమ్ముతున్న ముఠా గుట్టురట్టయింది. రాచకొండ కమిషనరేట్ పరిధిలో పిల్లల్ని విక్రయిస్తున్న ముఠాను అరెస్టు చేశారు. పేద పిల్లలే టార్గెట్ గా ముఠా కార్యకలాపాలను నిర్వహిస్తుంది. పేద పిల్లలను అపహరించి ఇతర రాష్ట్రాల్లో అమ్ముతున్నారు. ఈ క్రమంలో 16 మంది చిన్నారులను పోలీసులు రక్షించారు. పక్కా సమాచారంతో మాటు వేసి ముఠాను పట్టుకున్నారు. ఢిల్లీ కేంద్రంగా ఈ ముఠా కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. విజయవాడ, గుంటూరుతో పాటు ఇతర ప్రాంతాల నుండి పిల్లల్ని తీసుకొచ్చి విక్రయాలు జరుపుతున్నట్లు గుర్తించారు. గత వారం పీర్జాదిగూడలో చిన్నారిని విక్రయిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసు ఆధారంగా దర్యాప్తు చేసి ముఠాను అరెస్టు చేశారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో పిల్లల్ని విక్రయిస్తున్న ముఠాను అరెస్టు చేశారు పోలీసులు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ లైవ్ లో అందిస్తారు. సురేష్, ఇప్పటికి ఎంత మంది పిల్లల్ని ఢిల్లీ తరలించినట్లు తెలుస్తుంది? దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? పిల్లలు లేని వారికి పసిపిల్లలను విక్రయిస్తున్న ముఠాని రాచకొండ పోలీసులు పట్టుకోవడం జరిగింది. మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ముఠాకు సంబంధించిన ఒకరిని అదుపులోకి తీసుకొని విచారించగా తీగ మొత్తం కదిలింది. దీంట్లో 16 మంది పిల్లలని రెస్క్యూ చేసి వారందరినీ కూడా ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. ముఠాకి సంబంధించి 6గురిని అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. మరికొద్ది సేపట్లోనే రాచకొండ కమిషనర్ తరుణ్ జోషి మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈ రాకెట్కి సంబంధించి పూర్తి వివరాలు కూడా వెల్లడించబోతున్నారు. అయితే వీరు ఎక్కడెక్కడ విక్రయాలు జరిపారు, అంతర్రాష్ట్ర ముఠాకి సంబంధించిన వీరి వెనుకాల ఉన్న ఎవరు, ఇంతవరకు ఎంతమందిని విక్రయించారనే దానిపైన పోలీసులు విచారణ జరుపుతున్నారు. మొత్తం ఇప్పుడు వారి వద్ద నుంచి 16 మంది పిల్లలని రెస్క్యూ చేశారు. కాబట్టి ఈ పిల్లలంతా ఎక్కడి నుండి తీసుకొచ్చారు, ఎవరి ద్వారా వీరంతా కొనుగోలు చేశారనే దానిపైన ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతుంది. దీనికి సంబంధించి ఎవరెవరి తల్లిదండ్రులు ఎంతకి అమ్మారనే దానిపైన కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేశారు. వారిపైన కూడా కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసే అవకాశం కనబడుతుంది. అయితే మేడిపల్లిలో ఒకరికి పసిపాపని విక్రయిస్తున్న తరుణంలోనే మేడిపల్లి పోలీసులకి వాళ్ళకి అదుపులోకి తీసుకొని విచారించగా ఈ రాకెట్కి సంబంధించిన పూర్తి డొంకంతా కూడా కదిలింది. దాదాపు 6 మంది కీలక సభ్యుల ముఠాని అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. మరికొద్ది సేపట్లోనే 1 గంటలకి మీడియా సమావేశంలో పూర్తి వివరాలు కూడా వెల్లడిస్తామని చెప్తున్నారు. అయితే ముఖ్యంగా ఢిల్లీ, ఇతర రాష్ట్రాలకు ఇక్కడ నుంచి పిల్లలని, తెలంగాణ నుంచి పసిపిల్లలని తీసుకెళ్ళి అక్కడ విక్రయిస్తున్నట్టు గుర్తించారు. కాబట్టి అక్కడ ఇప్పటి వరకు అంటే వారి నుంచి 16 మంది పిల్లలని ఇప్పటికే రెస్క్యూ చేశారు. కాబట్టి మొత్తం ఎంతమందిని అమ్మకం జరిపారు, ఎంతమందిని ఇంకా ఇక్కడ నుండి తీసుకెళ్లారనే దానిపైన కూడా లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ ముఠా వెనుక ఉన్న కీలక సూత్రధారులు ఎవరు, ఎందుకంటే ఇక్కడ తల్లిదండ్రులు ఎవరైతే పిల్లలని కన్న వాళ్ళందరినీ కూడా పిల్లలు ఎక్కువగా ఉన్న వారి దగ్గర నుంచి తీసుకొని వేరే రాష్ట్రాల్లో ఎవరికైతే అవసరం ఉందో వారికి అమ్ముతున్నట్టుగా గుర్తించారు. కాబట్టి ఈ ముఠా ర్యాకెట్లో ఇంకా ఎంతమంది ఉన్నారు, ఎవరెవరి పాత్ర దీంట్లో ఉందనే దానిపైన ప్రస్తుతం ఇంకా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. మరికొద్ది సేపట్లోనే సిపి పూర్తి వివరాలు కూడా వెల్లడిస్తారు. రైట్ సురేష్, అయితే ఎవరైతే మిస్ అయిన పిల్లలు ఉన్నారో వాళ్ళకి సంబంధించి మిస్సింగ్ కేసు కానీ, అంటే విజయవాడ, గుంటూరు కేంద్రంగా కూడా ఇలా విక్రయాలు జరుగుతున్నట్లు తెలుస్తుంది కదా, అక్కడ ఏదైనా మిస్సింగ్ కేసులు ఏమైనా నమోదైనట్లు తెలుస్తుందా? వీరు మిస్సింగ్ కేసులు ప్రస్తుతానికి చెప్పట్లేదు పోలీసులు. దీనికి సంబంధించి తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన కొంతమంది ఎవరైతే పేద కుటుంబాలు ఉంటాయో వారి ఆర్థిక పరిస్థితుల ఆసరా చేసుకొని వారికి డబ్బులు ఆశ చూపించేసి వారి దగ్గర నుంచి పసిపిల్లలను తీసుకొని వేరే రాష్ట్రాల్లో అమ్మకాలు జరుపుతున్నట్టు ప్రస్తుతానికి పోలీసులు గుర్తించడం జరిగింది. ఇటు తెలంగాణ మారుమూల జిల్లాలతో పాటు ఇటు ఏపీలోని పలు జిల్లాల్లో కూడా కొంతమంది పిల్లలను తీసుకొచ్చి వీళ్ళు ఢిల్లీలో విక్రయిస్తున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే
వీరు ముందుగానే వారితో మాట్లాడుకున్న తర్వాత ఈ పిల్లలందరినీ కూడా తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. లేదంటే కొన్ని చిన్నపిల్లలు ఏదైతే హాస్పిటల్లో డెలివరీ అయ్యే హాస్పిటల్ల దగ్గర ఎవరైనా మిస్సింగ్ కేసులు ఉన్నాయా అనే దానిపైన కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగుతుంది. దీనికి సంబంధించి గతంలో కూడా కొన్ని హాస్పిటల్, నీలఫర్ హాస్పిటల్ కావచ్చు, చిన్నపిల్లలు మిస్ అయితే ఖచ్చితంగా పోలీసులు ఎఫ్ఐఆర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తుంటారు. కానీ ఇక్కడ మిస్సింగ్ కేసులు అలాంటివి లేవు కాబట్టి వాళ్ళు నేరుగా తల్లిదండ్రుల దగ్గర నుంచి పిల్లలని కొనుగోలు చేసి మిగతా వారికి విక్రయిస్తున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ రాకెట్కి సంబంధించి కీలకంగా 2 వ్యక్తులు వివరిస్తున్నట్టు తెలుస్తుంది. అందులో మొత్తం 6 మందిని ముఠా సభ్యులని రాచకొండ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. వీరి వెనకాల ఇంకా ఎవరున్నారు, అసలు వీరు ఎక్కడెక్కడ విక్రయాలు జరిపారు, ఎంతమంది పిల్లల్ని ఇప్పటివరకు అమ్మకాలు జరిపారనే దానిపై కూడా లోతుగా విచారణ జరుపుతున్నారు. ఇప్పుడు అరెస్ట్ చేసిన వారందరినీ కూడా కోర్టులో హాజరుపరిచి తర్వాత కస్టడీకి తీసుకొని వీరిని విచారిస్తే ఈ రాకెట్కి సంబంధించిన పూర్తి ఆధారాలు బయటకు వచ్చే అవకాశం కనబడుతుంది. మొత్తం ఎక్కడ విక్రయాలు జరిపారనే దానిపై ఇప్పటికే ప్రాథమిక సమాచారాన్ని రాబట్టిన పోలీసులు వీరిని కస్టడీకి తీసుకున్న తర్వాత పూర్తి దర్యాప్తు చేస్తే ఈ రాకెట్కి సంబంధించిన మొత్తం అందరి వ్యవహారం కూడా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. కొంతమంది డాక్టర్లు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయినట్టు తెలుస్తుంది కాబట్టి డాక్టర్ల పాత్ర, ఆసుపత్రులకు సంబంధించిన పాత్ర పైన కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసి వారి పాత్ర ఏమైనా ఉంటే వారిని కూడా ఖచ్చితంగా అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించే అవకాశం ఉంటుంది. కానీ ఇలాంటి చిన్నపిల్లలని విక్రయించే ముఠాల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. ఎవరైనా ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడ్డా సొంత తల్లిదండ్రులైన పిల్లల్ని అమ్మినట్టయితే వారిపైన కూడా క్రిమినల్ కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. ఇప్పటికే రెస్క్యూ చేసిన పిల్లలందరినీ కూడా శిశువిహార్కి తరలించి అక్కడ వారికి మెరుగైన వైద్యం, అదేవిధంగా ఆ పిల్లలు ఎవరెవరు అనే దానిపై ఐడెంటిఫై చేసి వాళ్ళ తల్లిదండ్రులకి అప్పగించడమా లేదంటే శిశువిహార్లోనే వారిని ఉంచుతారా అనే దానిపైన కూడా పోలీసులు మరికొద్దిసేపట్లో స్పష్టత ఇచ్చే అవకాశం కనబడుతుంది. మొత్తానికి 16 మంది పిల్లలని రెస్క్యూ చేశారు ఈ ముఠా నుంచి. మరికొంత మంది ఎక్కడెక్కడ విక్రయిస్తారో వారందరినీ కూడా రెస్క్యూ చేసి వారి తల్లిదండ్రులకు అప్పగించే అవకాశం కనబడుతుంది. రైట్ సురేష్, అయితే ఎవరైతే ఈ చిన్నారులను విక్రయిస్తున్న ముఠా ఉందో వాళ్ళు అంతర్రాష్ట్ర ముఠాగా కూడా చెప్తున్నారు కదా, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా? వాళ్ళు ఏ రాష్ట్రానికి చెందిన వారికి ఏమైనా తెలిసిందా? ప్రస్తుతానికి వారు ఢిల్లీ, ఇతర రాష్ట్రాలకు చెందిన ముఠాగా చెప్తున్నారు. వారితో పాటు హైదరాబాద్లోనే మేడిపల్లిలో కొంతమంది వీరికి సహాయం చేసినట్టు కూడా పోలీసులు గుర్తించారు. కాబట్టి మేడిపల్లి పోలీసులే ఈ స్పెషల్ ఆపరేషన్తో పాటు రాచకొండ కమిషనర్ తరుణ్ జోషి నేతృత్వంలో ఈ ఆపరేషన్ చేసి ఈ ముఠాని పట్టుకున్నారు. ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఎంతమంది ఈ ముఠాలో పాల్గొన్నారు, ఈ ముఠాకి సంబంధించిన కీలక వ్యక్తి ఎవరు అనే దానిపైన కూడా పోలీసులు విచారణ తర్వాత అన్నీ తెలుస్తాయని చెప్తున్నారు. అయితే ఢిల్లీకి, ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తులు కూడా ఉన్నారు కాబట్టి ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. పూర్తి వివరాలు 1 గంటలకి మీడియా ముందు తరుణ్ జోషి వెల్లడించే అవకాశం కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ సురేష్.